హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నా శారీ టు డ్రెస్ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇది ఫస్ట్ శారీ టు డ్రెస్ అనమాట. పైన ఉంది కదా, అది వచ్చేసి ఒక శారీ మీద బ్లౌజు, కిందిది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీలోని పళ్ళు పాటు ఉంటుంది కదా, సో దాన్ని నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట. పైన అయితే డైరెక్ట్గా మనకి యూషన్ బ్లౌజెస్ ఏమన్నా ఉంటాయి కదా, సో వాటిని ఇలా పెట్టుకొని మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఒక బ్లౌజ్ ఉండింది, సో స్లీవ్స్ కూడా చూస్తున్నారు కదా. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. దానికి కింద ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. బోట్ నెక్ బ్లౌజెస్తో ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్లో ఉన్న ఈ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ని నేను ఎలా స్టిచ్ చేశానో చెప్తాను. పైన ఉందైతే ఒక శారీలోని బ్లౌజ్ పీస్, కిందిది అయితే మనం డ్రెస్ మెటీరియల్ తెప్పించుకుంటాం కదా, అందులో మనకి కింద ప్యాంట్కి స్టిచ్ చేసుకోవడానికి మెటీరియల్ వస్తుంది కదా, నాకైతే ఇలా షైనీ మెటీరియల్ వచ్చిందనమాట. సో నేను దీన్ని ఈ టూ మెటీరియల్స్ అయితే షైనీగా ఉన్నాయని చెప్పేసి నేను ఇలా అటాచ్ చేసుకున్నాను. మధ్యలో ఇలా బటన్స్ లాంటివి పెట్టుకున్నాను. హ్యాండ్స్కి కూడా వేరే బ్లౌజ్ పీస్లోవి మిగిలినవి ఉంటాయి కదా, పట్టు శారీస్ మీదవి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, సో వాటి బార్డర్ అయితే ఇలా అటాచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పింక్ డ్రెస్ని నేను ఒక శారీని కన్వర్ట్ చేసుకున్నాను. పళ్ళు పాటలోంచి హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. నెక్కి అయితే ఇలా మిర్రర్స్తో నేను ఎంబ్రాయిడరీ అయితే చేసుకున్నాను, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెరూన్ డ్రెస్. ఈ మెరూన్ డ్రెస్ నేను ఒక శారీని కంప్లీట్గా కన్వర్ట్ చేశాను. ఈ డ్రెస్కి ఏమంటే బార్డర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, దాంట్లోంచే హ్యాండ్స్కి ఇలా ఫ్రంట్కి డిజైన్ లాగా పెట్టుకున్నాను. ఫీడింగ్కి కూడా మనం జిప్స్ పెట్టుకుంటాం కదా, సో వాటిని ఏమంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఉన్న బార్డర్ వెనుక అయితే నేను ఇన్విజిబుల్ జిప్స్ అయితే పెట్టుకున్నాను. సో ఈ డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది. ఇదైతే ఒక టాప్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. నార్మల్గా కాకుండా కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే వీ నెక్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్కి కూడా కొంచెం లిటిల్ బిట్ బార్డర్ అయితే పెట్టుకున్నాను. కింద ఉన్న క్లాత్ వచ్చేసి ఒక డ్రెస్ మెటీరియల్ అనమాట. దీంట్లోంచే నేను ఇంకొక డ్రెస్కి హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ టాప్ వచ్చేసరికి ఇదనమాట. ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీలోది అనమాట. ఈ టాప్ అయితే ఏదైతే ఉందో ఇది పళ్ళు ఏరియాలో ఉంటుంది కదా, సో ఆ క్లాత్ తీసుకొని నేను ఇలా టాప్ అయితే స్టిచ్ చేసుకున్నాను. రిమైనింగ్ శారీ పార్ట్ని అయితే నేను దుపట్టలాగా అయితే యూస్ చేస్తున్నాను. ఇది ఇంకొక శారీని ఇలా డ్రెస్ లాగా కన్వర్ట్ చేశాను. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ శారీలో కింద ఇలా హెవీగా ఉన్న శారీ ఉంటుంది కదా, సో దాన్ని అయితే నేను కింద అయితే కట్ వర్క్ లాగా చేపించేసి పైన అయితే ఇలా ప్లెయిన్గానే పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం దుపట్టా హైలైట్ అవుతుంది, మరి కంప్లీట్గా హెవీ ఉంటే బాగోదని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఈ డ్రెస్ శారీకి అయితే చాలానే లేస్ వచ్చేసింది. నేను అంతా రిమూవ్ చేసేసి కింద అయితే ఏ డిజైన్ అయితే ఉందో దానికైతే నేను కంప్లీట్గా కట్ వర్క్ లాగా అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే డ్రెస్ చేశాను. ఒకసారి మీకు చూపిస్తాను కింద ఏ విధంగా కట్ వర్క్ లాగా నేను కట్ చేశాను, క్లియర్గా కనిపిస్తుంది కదా. కింద అయితే నేను ఆ విధంగా అయితే కట్ చేసుకొని ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. దీని లేసెస్ అంతా రిమూవ్ చేసేసి ఈ విధంగా అయితే స్టైల్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రెస్ అనమాట. ఇది కంప్లీట్గా ఒక శారీని ఇలా డ్రెస్ లాగా కన్వర్ట్ చేశాను. ఫ్రిల్స్ ఎక్కువగా పెట్టుకొని మన నీ లెంత్ వరకు ఈ డ్రెస్ని అయితే స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా మనకి ప్యాచెస్ అయితే దొరుకుతాయి. ఆన్లైన్లో అయితే మనకు డిఫరెంట్ కలర్స్ కానీ ఇలా ఏ కలర్ అంటే ఆ కలర్లో ప్యాచెస్ అయితే దొరుకుతాయి, దాంతో ఇలా అయితే నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రెస్ అనమాట. ఇది యాక్చువల్గా పైన ఉన్న పార్ట్ వచ్చేసి ఒక బ్లౌజ్ అనమాట. నేను నార్మల్గా ఆన్లైన్లో తీసుకున్న ఒక బ్లౌజ్ని ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను. కింద ఉన్న పార్ట్ అయితే ఒక శారీ, సో డైరెక్ట్గా బ్లౌజ్కి హ్యాండ్స్కి లేస్తో హైలైట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక హాఫ్ అండ్ హాఫ్ శారీ. పైన అయితే ప్లెయిన్ ఏరియా తీసుకున్నాను, కింద అయితే కొంచెం ఇలాంటి డిజైన్ మాత్రం కింద పెట్టుకున్నాను అనమాట. నెక్కి హ్యాండ్స్కి అయితే లేస్తో అటాచ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఆలియా కట్ లాగా నేనైతే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఒక బ్లౌజ్ పీస్ అండ్ కాటన్ పంచను యూజ్ చేసేసి నేను ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. నెక్కి అయితే ఇలా ప్యాచ్ వర్క్ అయితే వేసుకున్నాను. ఇది కూడా ఒక కాటన్ శారీ. దీనికి ఇలా నేను వీ నెక్ పెట్టుకొని లేస్ అటాచ్ చేసుకున్నాను. ఆలియా కట్ మాదిరిగానే ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా ఫుల్ లెంత్ డ్రెస్ అనమాట. నేను అన్ని డ్రెస్సెస్ అయితే ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇలా నేను గోల్డెన్ దుపట్టాతో స్టైల్ చేశాను అనమాట.
ఈ డ్రెస్కి మామూలు మెరూన్ కలర్ దుపట్టా ఉంటుంది కదా, ఆ విధంగా అయితే నేను ఈ డ్రెస్ని స్టైల్ చేసుకున్నాను. దీనికి కూడా మీరు వైట్ కలర్ దుపట్టాతో స్టైల్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ని కూడా వైట్ కలర్ దుపట్టాతో నేను స్టైల్ చేశాను. ఈ శారీకి ఇలా నా దగ్గర ఉన్న గోల్డ్ దుపట్టాను అయితే నేను వేసాను అనమాట. మీ దగ్గర హెవీది ఉంటే వేసుకోవచ్చు. ఈ డ్రెస్కి కూడా నేను ఇలా గోల్డెన్ దుపట్టా ఉంటుంది కదా, సో దాంతో అయితే ఇలా స్టైల్ చేశాను. చాలా వరకు నేను గోల్డెన్ దుపట్టానే యూజ్ చేశాను. జస్ట్ మీకు చూపించడానికి అయితే యూజ్ చేశాను. మీ దగ్గర ఏదైనా హెవీ దుపట్టాస్ అలా ఉంటే మీరు స్టైల్ చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకైతే హెవీ దుపట్టా అయితే బాగుంటుంది. హెవీ డ్రెస్సెస్కి అయితే నార్మల్ దుపట్టా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం హెవీగా ఉంది టాప్ కాబట్టి నేను నార్మల్ దుపట్టా యూజ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.